2020లో లిమిటెడ్ గా టోర్నమెంట్స్ అయితే జరిగాయి, కానీ విరాట్ టోర్నమెంట్ మొత్తం ఫ్లాప్ లోనే నడిచాడు. 2021 విరాట్ కెరియర్ లోనే వరస్ట్ ఇయర్, ఎందుకంటే ఈ ఇయర్ అన్ని టోర్నమెంట్స్ లో విరాట్ ఫ్లాప్ లోనే నడిచాడు. ఇదే ఇయర్ లో మేజర్ ఐసీసీ ఈవెంట్స్ కూడా జరిగాయి. WTC ఫైనల్, T20 వరల్డ్ కప్. ఇంకా అవుట్ ఆఫ్ ఫామ్ విరాట్ కోహ్లీకి ఈ ఈవెంట్స్ చాలా క్రూషియల్ గా మారాయి. లండన్ లో 2021కి స్టార్ట్ అయింది WTC ఫైనల్. ఎప్పట్లాగే ఇక్కడ ఇండియా మళ్ళీ చోక్ చేయడం జరిగింది. న్యూజిలాండ్ తో ఓడిపోయిన తర్వాత BCCI విరాట్ కి నోటీస్ చేయడం స్టార్ట్ చేసింది. విరాట్ పర్ఫార్మెన్స్ లేకపోవడం, ఇండియన్ టీం 2 మేజర్ ఈవెంట్స్ ఓడిపోవడంతో కెప్టెన్సీ మీద క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఎందుకంటే కోహ్లీ కెప్టెన్సీలో 5 years లో ఇండియా 4 మేజర్ ICC ఈవెంట్స్ ఓడిపోతుంది. కెప్టెన్సీ వదిలేయాలని కాంట్రవర్సీ అయితే నడిచింది. కానీ విరాట్ కోహ్లీ ఎవరికి నోటీస్ చేయకుండా 16 సెప్టెంబర్ లో ఒక పోస్ట్ వేసి కెప్టెన్సీ వదిలేస్తాడు. పోస్ట్ లో మెన్షన్ చేశాడు, ODI ఇంకా టెస్ట్ లో కెప్టెన్ గా కంటిన్యూ చేస్తాను, ఓన్లీ T20 ఫార్మాట్ లో ప్లేయర్ గా కంటిన్యూ చేస్తాను అని. కానీ BCCIకి ఈ డిసిజన్ నచ్చలేదు. అలా ఇండియా 2021లో T20 వరల్డ్ కప్ ఆడడానికి ఆస్ట్రేలియా వెళ్తుంది. టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే ఇండియా పాకిస్తాన్ అగెన్స్ట్ లో 10 wickets తో ఓడిపోతుంది. ఈ లూజ్ తర్వాత ఇండియాలో విరాట్ కోహ్లీ మీద చాలా కాంట్రవర్సీస్ అయితే జరిగాయి. ఇక్కడ దొరికింది గోల్డెన్ ఆపర్చునిటీ BCCIకి. విరాట్ కోహ్లీని అన్ని ఫార్మాట్స్ నుంచి కెప్టెన్సీ తీయడానికి మంచి టైం ఇదే అని ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఇండియా సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్ళాలి, అక్కడ టెస్ట్ అండ్ ODI ఆడడానికి.